సీఎం రేవంత్ రెడ్డి ఆయన కేబినెట్ బీసీలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కుట్రలు చేస్తూ బీసీల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కులగణన పేరు మీద 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. కమిటీలు ఇచ్చిన రిపోర్ట్స్ ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కులగణనపై జరిగిన సర్వే, కమిషన్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు శ్రవణ్. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి వచ్చి పార్లమెంటు సభ్యులకు ప్రజెంటేషన్లు ఇచ్చి దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అని చెప్పని మీరు ప్రజలను తర్వాత మిగతా రాజకీయ పార్టీలను దేశంలో ఉన్న బీసీలను మభ్యపెడుతున్నటువంటి మీరు ఈ రకంగా దాటవేత ధోరణికి పాల్పడుతూ ప్రజల సొమ్ముతో మీరు నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్లను, ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని, బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని మీ ప్రైవేట్ ప్రాపర్టీలకే ఎందుకు దాచుకుంటా ఉన్నారు? వై ఇస్ దట్ యు ఆర్ నాట్ డైవర్జింగ్ ఇట్ టు ద పీపుల్? ఆర్డినెన్స్ యొక్క ఫేట్ ఏంది? బిల్స్ యొక్క ఫేట్ ఏంది? 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తావు? వీటన్నిటి కూడా సమాధానం చెప్పకుండా ఢిల్లీకి వచ్చి ప్రచారాలు చేసుకుంటూ అటు ఖర్గే గారి మెప్పో, రాహుల్ గాంధీ గారి మెప్పో పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం యొక్క మెప్పు మాత్రం రేవంత్ రెడ్డి గారు పొందట్లేరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుండి ఒక లేఖ ఇవాళ గవర్నర్ గారికి కాపీ, తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి కాపీ ఇచ్చి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రత్యేక అసెంబ్లీని కాల్ఫర్ చేయాలా. ఆ అసెంబ్లీ సెషన్లో అన్ని రిపోర్ట్స్, కాస్ట్ సర్వే డేటా రిపోర్ట్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, తర్వాత ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే ఉందో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్, ఈ 3 రిపోర్ట్లు కూడా అసెంబ్లీలో పెట్టాలా, చర్చించాలా. ప్రజల యొక్క స్క్రూటినీ, ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ డన్ దిస్ విత్ పబ్లిక్ మనీ, పబ్లిక్ అందుబాటులో తేవాలా, ప్రజలు స్క్రూటినీ చేసే అవకాశం ఇవ్వాలా అని చెప్పని ఇవాళ